హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చెర్రీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి సెల్లో వేస్తారు. సార్ సార్ నేను చెప్పేది వినండి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే లిల్లీ పోలీస్ స్టేషన్కు వస్తుంది. లిల్లీ, ఇది నీ క్యారెక్టర్ కాదు. ఎందుకు లిల్లీ ఇలా చేస్తున్నావు? ప్లీజ్ లిల్లీ, నేను చెప్పేది విను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక లిల్లీ చెర్రీ మాటలను వినిపించుకోకుండా ఎఫ్ఐఆర్ రాసి పోలీసులకు ఇస్తూ ఉంటుంది. రేయ్, దొరికిపోయావురా నాకు. ఇక నిన్ను ఎవరు కూడా కాపాడలేవరు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది నీ పైన అని చెప్పి ఎస్పీ సూర్య చెర్రీతో చెప్తూ ఉంటాడు. లిల్లీ, ప్లీజ్ లిల్లీ, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది లిల్లీ, అర్థం చేసుకో అని చెప్పి చెర్రీ పిలుస్తూ ఉంటాడు. ఇక లిల్లీ కాస్త దూరం వెళ్ళి, సారీ చెర్రీ, నిన్ను దక్కించుకోవడం కోసం ఇంతకు మించి నాకు ఎలాంటి ఆలోచన రాలేదు. నువ్వు నన్ను రేప్ చేశావని అందరి ముందు చెప్తేనైనా నీ చేత నా మెడలో తాళి కట్టిస్తారు. నీకంటే గొప్పవాడిని నేను ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి లిల్లీ మనసులో అనుకుంటుంది. 2 రోజులు బాధపడ్డా సరే, నువ్వు నా వాడివైతావన్న సంతోషంతో నీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను చెర్రీ అని చెప్పి లిల్లీ మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ రెడీ అయ్యి కిందికి వస్తాడు. గగన్, ఎక్కడికి ఇంత పొద్దున్నే బయలుదేరావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇంకెక్కడికమ్మా, పూరికి పెళ్లి చేద్దామని చెప్పాను కదా, ధ్రువ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు తార కూడా ఒంటరిగా కూర్చొని గగన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అతను ఎక్కడ ఉన్నాడో ఏంటో, అతనికి నాకు ఆ దేవుడు రాసి పెట్టాడేమో, అందుకే అతన్ని నేను అనుకోకుండా గుడిలో చూశాను, చూడగానే మనసు పడ్డాను అని చెప్పి తార మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లిల్లీ ఇంటికి వస్తుంది. ఆంటీ ఆంటీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. భూమి ఎవరిని ఈ అమ్మాయి పిలుస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ బయటికి వచ్చి, ఏంటి లిల్లీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన పని చెప్పినట్టుగా చేశానంటీ అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. అవునా, అయితే ఇలారా అని చెప్పి అపూర్వ లిల్లీని తీసుకొని పక్కకు వెళ్తుంది. అపూర్వ చెప్పిన పని చెప్పినట్టు లిల్లీ చేసా అంటుంది. ఏం పని చేసి ఉంటుంది? అపూర్వ అంత సీక్రెట్గా లిల్లీతో మాట్లాడటానికి ఎందుకు పక్కకు తీసుకెళ్ళింది? ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి భూమి మనసులో అనుకొని అపూర్వ లిల్లీ ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇంకా అపూర్వ, ఏంటి లిల్లీ, పని ఫినిష్ అయిందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆంటీ, చెర్రీని గెస్ట్ హౌస్ చూపించాలని చెప్పి తీసుకెళ్లాను. చెర్రీ గెస్ట్ హౌస్ చూపిస్తున్నాడు. ఆ సమయంలో నేను కింద పడిపోయినట్టు యాక్టింగ్ చేయడంతో చెర్రీ నేను కింద పడిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆ సమయంలో చెర్రీని నేను ప్రేమిస్తున్నానని చెప్పాను. ఎంతైనా చెర్రీ మొండివాడు ఆంటీ, చాలా మంచివాడు. మీ కూతురు ఎందుకు వద్దనుకుంటుందో నాకైతే తెలియదు, కానీ చెర్రీ లాంటి భర్త నాకు దొరుకుతున్నాడని తెలిస్తేనే నాకు పట్టరానంత సంతోషం వస్తుంది అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. అది సరే, ఇంకా మిగతాదేంటో చెప్పు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. చెర్రీకి నా లవ్ ప్రపోజ్ చేశాను, చెర్రీ ఒప్పుకోలేదు. ఇక ఆ సమయానికే మీరు చెప్పిన విధంగా పోలీసులు వచ్చారంటీ. పోలీసులు వచ్చే సమయానికి చెర్రీ నన్ను రేప్ చేసినట్టు నేను యాక్టింగ్ చేశాను. దాంతో పోలీసులు చెర్రీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. పోలీసుల ముందు కూడా చెర్రీ నన్ను రేప్ చేశాడని చెప్పాను. ఎఫ్ఐఆర్ కూడా ఫిల్ చేయమన్నారు. ఎఫ్ఐఆర్ కూడా రాసిచ్చొచ్చాను ఆంటీ. చెర్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా బాధగా ఉంది, కానీ త్వరలోనే చెర్రీ నా వాడవుతాడు అని మీరు చెప్పారు కదా, అందుకే ఇదంతా చేశాను. ఇప్పుడు చెర్రీ బాధపడ్డా కూడా నాతో హ్యాపీగా తరువాత ఉంటాడన్న సంతోషంతో ఇదంతా చేశానంటీ అని చెప్పి లిల్లీ అపూర్వతో చెప్తూ ఉంటుంది. సూపర్ లిల్లీ, నేను చెప్పినట్టు చేశావు. నీకు చెర్రీకి దగ్గరుండి పెళ్లి జరిపించే బాధ్యత నాది అని చెప్పి అపూర్వ లిల్లీతో చెప్తూ ఉంటే ఈ మాటలను భూమి దూరం నుంచి వింటూ ఉంటుంది. అపూర్వ, చెర్రీని అరెస్ట్ చేయించావా? ఈ లిల్లీ చెర్రీని ప్రేమిస్తుందని తెలుసుకొని లిల్లీని అడ్డు పెట్టుకొని చెర్రీని అరెస్ట్ చేయించావు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే, సరే లిల్లీ, నాకు చిన్న పని ఉంది, నువ్వు ఇక బయలుదేరు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే లిల్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అపూర్వ ఫోన్ తీసుకొని ఎస్పీ సూర్యకు ఫోన్ చేస్తుంది. మేడం, మనం అనుకున్నట్టుగానే చెర్రీని అరెస్ట్ చేశాము. నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పి ఎస్పీ సూర్య అడుగుతూ ఉంటాడు. ఇదంతా కూడా భూమి దూరం నుంచి వింటూ ఉంటుంది. ఏమీ లేదు, ఆ లిల్లీ అమాయకురాలు. నేను మంచిదాన్ని అనుకొని నేను చెప్పిందల్లా వినేసి ఆ చెర్రీని అరెస్ట్ చేయించింది. కానీ ఆ చెర్రీ
నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. వాడు బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏం చేయమంటారు మేడం అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. ఎన్కౌంటర్ చేసేయండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మేడం ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి సూర్య చెప్తూ ఉంటే, నీకు ప్రాబ్లం అయితే సొల్యూషన్ నేను చూస్తాను, నువ్వు మాత్రం ఆ చెర్రీ గడిని బ్రతకనివ్వద్దు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే మేడం, మీరు చెప్పినట్టే ఈరోజు రాత్రికి పని ఫినిష్ చేస్తాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటే, పని ఫినిష్ అవగానే కాల్ చేసి చెప్పు, నీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అపూర్వ ఫోన్ కట్ చేస్తుంది. అపూర్వ, చెర్రీని ఎన్కౌంటర్ చేపించాలనుకుంటున్నావా? నీ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసేవాళ్లే లేకుండా పోయారు. నీ అంతు నేను చూస్తాను అపూర్వ. నీ భరతం పట్టడానికే నా బావను వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు ఎస్పీ సూర్య, ఈరోజు నేనే డ్యూటీ చేస్తాను, మీరంతా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి కానిస్టేబుల్కి చెప్తూ ఉంటాడు. పర్వాలేదు సార్, మేము ఉంటాము అని కానిస్టేబుల్స్ అంటూ ఉంటే, వెళ్ళండి అయ్యా, నాకు చిన్న పని ఉందిలే కానీ అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నేను కూడా వెళ్ళొచ్చా సార్ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. వెళ్దు గాని తొందరపడకు అని చెప్పి సూర్య చెర్రీని అంటూ ఉంటాడు. ఇక మరోవైపు తార తలస్నానం చేసి వస్తుంది. పని మనిషి తార జుట్టుకి ధూపం వేస్తూ ఉంటుంది. అదే సమయంలో గగన్ కారు వచ్చి తార వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. అతను నా కోసం ఇక్కడికి వచ్చాడా అని తార చాలా సంతోషపడుతూ గగన్ని చూస్తూ ఉంటుంది. ఇక పరిగెత్తుకుంటూ ధృవ దగ్గరకు వెళ్తుంది. అన్నయ్య అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా తారా, ఏమైంది అని చెప్పి ధృవ అడుగుతూ ఉంటాడు. నీకు కాబోయే బావగారు ఇంటికి వచ్చారన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. అర్థం కాలేదమ్మా అని ధృవ అంటూ ఉంటే, నిన్న ఒక అతన్ని గుళ్ళో చూశానని చెప్పాను కదన్నయ్య, అతను మన ఇంటికి వచ్చాడు, వెళ్ళన్నయ్య, తొందరగా వెళ్ళి నీకు కాబోయే బావగారిని రిసీవ్ చేసుకో, మాట్లాడన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. సరే రామ్మా వెళ్దాం అని చెప్పి ధృవ అంటూ ఉంటే, అన్నయ్య నేను రెడీ అయ్యొస్తాను, నువ్వు వెళ్ళి బావగారితో మాట్లాడుతూ ఉండనయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటే, సరే తారా, నిన్ను ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదు, నీ సంతోషం కోసం మీ ఇద్దరి పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పి ధృవ కిందికి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు రాత్రి అవుతుంది. సూర్య గన్ తీసుకొని చెర్రీ సెల్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి ఆటోలో వస్తూ ఉంటుంది. ఇంకా సూర్య చెర్రీ సెల్లోకి వెళ్ళగానే, ఏంటి సార్ ఇలా వచ్చారు, నన్ను కూడా ఇంటికి పంపిస్తారా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నిన్ను ఇంటికి కాదురా, ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, అసలు నేను ఏ తప్పు చేయలేదు, ఆ లిల్లీ నా పైన మోజుపడింది, నేను తను చెప్పిన ప్రపోజల్ని ఒప్పుకోలేదని చెప్పి ఇదంతా చేసింది, ఆ అమ్మాయి చెప్పింది నిజం అనుకొని మీరు నన్ను తీసుకొచ్చి సెల్లో వేశారు, ఇదేం బాలేదు సార్ అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏది బాగుందో ఏది బాగోలేదో అన్నీ నేను తెలుస్తాను అని చెప్పి సూర్య పాకెట్లో నుంచి గన్ను బయటికి తీస్తూ ఉంటాడు. సార్ ఏమైంది సార్, గన్ను బయటికి ఎందుకు తీస్తున్నారు సార్ అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. చెప్పాను కదా చెర్రీ, ఈ లోకంలోనే నిన్ను లేకుండా చేయాలనుకుంటున్నాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సార్ మీరు చేస్తుంది తప్పు సార్, ఎన్కౌంటర్ మంచిది కాదు సార్ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఓ, నువ్వు నిజంగా ఇంటెలిజెంట్ ఫెలోవి చెర్రీ, నేను ఎన్కౌంటర్ చేస్తున్నానని కరెక్ట్గా గెస్ చేసేసావు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సార్ అనవసరంగా నా జోలికి వస్తున్నారు, మా అన్నయ్యకు మీ గురించి తెలిసిందంటే ఊరుకోరు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఎవరు రమి అన్నయ్య, ఆ గగన్ గాడేనా అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. అవును గగనే మా అన్నయ్య చేతుల్లో ఒకసారి చావు దెబ్బలు తిన్నావు కదా, మా భూమి నిన్ను సస్పెండ్ చేయించింది కదా, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయినట్టున్నావు, బుద్ధిగా ఉద్యోగం చేసుకో, అంతేకాని ఇలా లేనిపోని సమస్యలు తెచ్చుకోవడానికి చూడకు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఏంట్రా నాకే నీతులు చెప్పే అంతటి వాడివైపోయావా, నిన్ను చంపేస్తాను చూడు అని చెప్పి సూర్య చెర్రీకి పాయింట్ బ్లాక్లో గన్ను పెడతాడు. సార్ వద్దు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు పొగరు ప్రదర్శించావు కదరా, మీ అన్నయ్య గగన్ ఉన్నాడు, నిన్ను సేవ్ చేస్తాడని తెగ గొప్పగా చెప్పావు కదరా, ఇప్పుడేంటి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నావు అని సూర్య అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్, నన్ను ఎన్కౌంటర్ చేయటం వల్ల మీకేమొస్తుందో నాకు తెలీదు, కానీ మీ ఉద్యోగం పోతుంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నా ఉద్యోగాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసులే, కానీ ఇంకా నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి, ఇక నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోబోతున్నావు అని చెప్పి సూర్య చెర్రీని షూట్ చేయబోతూ ఉండగా, ఎస్పీ గారు మీరు చేస్తుందంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది అని వెనక నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి.
ఇక సూర్య, చెర్రీ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా భూమి ఉంటుంది. భూమి చేతిలో ఫోన్ ఉంటుంది. అవును ఎస్పీ గారు, మీరు మా చెర్రీని ఎన్‌కౌంటర్ చేయాలని ప్లాన్ చేయటం, ఎన్‌కౌంటర్ చేస్తున్నట్టు ఇక్కడ అంతా కూడా రికార్డ్ అవుతుంది ఎస్పీ గారు. దీన్ని తీసుకెళ్ళి మీడియాకిస్తాను. మిమ్మల్ని ఏం చెయ్యాలో, మీకు ఎలాంటి శిక్ష వేయాలో గవర్నమెంటు, మీడియానే చూసుకుంటుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏయ్ భూమి, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. నువ్వు ఆ అపూర్వ కలిసి మా చెర్రీని చంపాలనుకుంటున్నారని నాకు తెలుసు. అందుకే మీ ఇద్దరి ఆట కట్టించడానికి వచ్చాను. మర్యాదగా మా చెర్రీ ఏ తప్పు చేయలేదని మీకు కూడా తెలుసు కాబట్టి వదిలిపెట్టండి. లేదంటే ఈ వీడియో తీసుకెళ్ళి మీడియాకి ఇస్తాను అని చెప్పి భూమి సూర్యను అంటూ ఉంటుంది. ఏయ్ భూమి, అరవకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సరే సార్, వెళ్తాను. అయితే ఈ వీడియోని వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మీడియాకి పంపించి మరీ వెళ్ళిపోతాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, వద్దు భూమి వద్దు ప్లీజ్ అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. అయితే వెంటనే చెర్రీని వదిలిపెట్టండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. చెర్రీని వదిలిపెట్టాలా అని సూర్య అంటూ ఉంటే, చెర్రీని వదిలిపెట్టకపోతే ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా, ఏమంటారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. వద్దు భూమి వద్దు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. అయితే చెర్రీని వెంటనే రిలీజ్ చేయండి అని భూమి చెప్తూ ఉంటే, ఇక సూర్య చెర్రీని రిలీజ్ చేస్తాడు. ఆ ఎఫ్ఐఆర్ కూడా చించి వేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటే, అది కుదరదు భూమి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఏది కుదురుతుందో ఏది కుదరదో నాకు అన్నీ బాగా తెలుసు. వెంటనే ఆ ఎఫ్ఐఆర్ చించేయండి అని భూమి అంటూ ఉంటే, ఇక సూర్య భూమి కళ్ళ ముందే ఎఫ్ఐఆర్ చించేస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.